నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో ఈరోజు మనతో బీజేపీ సీనియర్ లీడర్ అయిన పివి రెడ్డి గారు ఉన్నారు. ఆ ఎస్సీయూలో మనం కానీ చూసుకుంటే చాలా అల్లర్లు అనేవి జరుగుతున్నాయి. ఆ స్థలం ఏదైతే ఉందో సో అది ప్రభుత్వ భూమి, దాన్ని మేము కంపల్సరీగా ఆక్షన్లో పెడతామని అయితే ప్రభుత్వం చెప్తుంది. సో దీని మీద ఆయన స్పందన ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సరే, ఎస్సీయూలో ఇప్పుడు చూస్తే 400 ఎకరాలు దీని మీదే అని నడుస్తుంది. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడైతే 1968-70 కాలంలో ఏదైతే విద్యార్థులు హైదరాబాద్కి సెంట్రల్ యూనివర్సిటీ కావాలని పోరాటం చేసి తగ్గించుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2250 ఎకరాలు ఇచ్చారు కంప్లీట్గా టోటల్గా. సో దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఇష్యూ ఏంటంటే దాంట్లో 400 ఎకరాలు మా ప్రభుత్వ భూమి, మేము అమ్ముకుంటాము, రకరకాలుగా వ్యాపారస్తులకు అమ్ముకుంటాం అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈయన ఏమంటున్నానంటే ఇదంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాబట్టి అటవీ భూములు ఉన్నాయి. దాంట్లో చాలా జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, రకరకాల జీవ వైవిధ్యం కనపడతా ఉంది అక్కడ. తర్వాత అక్కడ లేక్ కూడా కనపడతా ఉంది. అలాంటిది ఇప్పుడు గంపగుత్తగా ఈ 400 ఎకరాలు ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము అమ్ముకుంటాం, ఆక్షన్లు వేస్తామంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన ల్యాండ్ అదంతా కూడా. ఎందుకంటే రేపొద్దున నెంబర్ పెరుగుతూ ఉంటే, విద్యార్థుల నెంబర్ పెరుగుతూ ఉంటే కావాల్సిన వసతులు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దానికి ఒక ఎకాలజీ కూడా, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా చెప్పారు కొన్ని విషయాలు. ఏంటంటే దీన్ని ఇంకా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం కావద్దు, ఆక్షన్ చేయొద్దు అని చెప్పేసి డెఫినెట్గా అడ్డుకునే అవకాశాలు ఉంటాయి. అంత ఈజీగా వదిలిపెట్టేది కాదు. అంటే ఇప్పుడు బుల్డోజర్లతో సహా వస్తున్నాయి అక్కడికి. బుల్డోజర్లని రాత్రిపూట వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఆదివారం సో ఏదైతే హాలిడే ఉందో ఆదివారం పూట ఈ పనులన్నీ జరుగుతున్నాయి. విద్యార్థులు కూడా పోరాటం చేస్తున్నారు. అంటే అక్కడ నిజంగా ప్రభుత్వ భూములు లేవంటారా? ప్రభుత్వ భూములు ఒకప్పుడు ప్రభుత్వ భూమి, అది ప్రభుత్వ భూమి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎట్లా తీసుకుంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న విషయం అడుగుతా. ఇప్పుడు ఊర్లల్లో ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు దాన్ని వాడుకోపోయినా లేకపోతే వాడుకున్నా మళ్ళీ తీసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా? పోనీ వాళ్ళే అడుగుతారు కదా గట్టిగా. అట్లాగే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన 2250 ఎకరాలు యూనివర్సిటీకి సంబంధించినవి ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుంటారు చెప్పండి? విద్యార్థుల పొట్టగొట్టడమే కాదు, విద్యార్థుల మొత్తం వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేసి ఈడ్చుకుపోవటం, అమ్మాయిలను చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కపోవటం, అరెస్ట్ చేయటం, ఇదంతా ఏంది నాకు అర్థం కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా. వాళ్ళ హామీలు నెరవేర్చుకోవడానికి ఈ 400 ఎకరాలు అమ్మి 40,000 కోట్లు సమకూర్చి ఈ హామీలు కానీ లేకపోతే రేపొద్దు రుణమాఫీ కానీ రేపొద్దున మరి ఢిల్లీకి తీసుకుపోయి ట్యాక్స్ అక్కడ కప్పం కట్టే ఉంది. వీళ్ళు ఒప్పుకుని వచ్చిన వాళ్ళకి కట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక ఆదాయం లేదు, ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు రావట్లేవు, కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు, ఏవి లేవు. ఈవెన్ అప్పులు తెచ్చి 1,60,000 కోట్ల అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంది 15 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకని దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎట్లా ఆలోచనతోటి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ మొన్ననేమో లగచర్ల, నిన్ననేమో అది మూసి భూములు, తర్వాత ఈరోజు వచ్చి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. నాకు అర్థం కాదు. అదే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. దాన్ని ఆపాల్సిందే, ఆక్షన్ ఆపాల్సిందే. అది కంపల్సరీగా యూనివర్సిటీకి దక్కాల్సిందే. ఆల్రెడీ అక్కడ పోలీస్ ఫోర్స్ అనేది పెట్టారు, మనం చూసాం, చాలా విజువల్స్ కూడా చూసాం. అర్ధరాత్రి ఏవైతే ఉన్నాయో బుల్డోజర్లతో అది 2 ఎకరాల వరకు చెట్లను కూడా నరికారు. కొన్ని జంతువులు అక్కడి నుంచి పారిపోయినాయి, కొన్ని అరుస్తూ ఉన్నాయి అనేది. సో విద్యార్థులు చాలా వీడియోలన్నీ వైరల్ చేస్తూ ఉన్నారు. అయితే నేను అడిగేది ఏంటంటే బీజేపీ ఇప్పుడు ప్రజెంట్ దీనిపై ఎలా పోరాటం చేయబోతుంది? డెఫినెట్గా పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పోనిచ్చే అవకాశాలే లేవు. ఎందుకంటే అది అటవీ భూమి కాబట్టి అన్ని జీవజాతులు ఉన్నాయి, జీవ వైవిధ్యం కొరకు ఉన్నది కాబట్టి ఒకవేళ నిజంగానే ఆక్షన్ అట్లాంటివి ఏమైనా చేయాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా ఒక్క ఇంచు కూడా ముందు జరిగే ప్రసక్తే ఉండదు. రేపొద్దున ఏమైనా కంపెనీలు వచ్చినా కూడా, రేపొద్దున ఆక్షన్లో పాల్గొన్నా కూడా వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆపుతుంది. వాళ్ళు ఏ విధంగా ఉద్యమం చేస్తామో, ఏ విధంగా దక్కించుకుంటామో, ఏ విధంగా యూనివర్సిటీ భూముల్ని మేము ఆపుతామో రేపొద్దున చూస్తారు మీరే. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది చూశారు కదా, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల తరఫున నిలబడతాం అని చెప్తున్నారు, అలాగే పోరాడతాం అని కూడా చెప్తున్నారు. సో మరి చూద్దాం ఏం జరగబోతోందని. హెచ్సియూలో అయితే ఉద్రిక్తత అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. సో దానిపైన మరిన్ని అప్డేట్స్ కోసం 24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.